హాయ్ అందరికీ ఈరోజు ములక్కాయ పప్పు చేశానండి. చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా ఈజీగా మంచిగా ఇలా చేసుకున్నాను. ముందుగా పప్పుని 3-4 సార్లు కడుక్కొని అందులో ఒక స్పూన్ కారం, పసుపు, ఒక టమాటా, 2 ములక్కాయలు కట్ చేసుకొని వేసుకున్నానండి. అందులో అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం పేస్ట్ ఎందుకు అంటే గ్యాస్ రాకుండా బాగా డైజెస్ట్ అవుతుంది. పప్పు ఒక 3-4 విజిల్ వచ్చాక మెత్తగా ఉడుకుతుంది. ఇలా పప్పు ఉడికినాక పోపు వేసుకోండి. భలే టేస్టీగా పప్పు రెడీ అవుతుంది. దీన్ని అన్నంలోకి, చపాతీలలోకి చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.